చిట్టి కోసం 12 ఏళ్ళు బయట ఎక్కడో ఉన్నాను డార్లింగ్. నీ చెల్లె నా చిట్ట నేను అనుకోలేదు డార్లింగ్. నేను నిన్ను చంపుదామని వస్తే నన్ను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నాడు డార్లింగ్. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ సీరియస్లీ లవ్ యూ డార్లింగ్. చిట్టది నా చిట్టే డార్లింగ్. నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వు చాలా మంచోడు డార్లింగ్. నా మాట వింటావా? చెప్పు డార్లింగ్. అయితే నువ్వే బుజ్జివన్న సంగతి చిట్టికి చెప్పొద్దు. అదేం డార్లింగ్? బుజ్జి చిన్నప్పటి నుంచి నా చెల్లెలు నాపై కోపం పెంచుకుంటూనే పెరిగింది. ఏనాడు నాతో ఉండలేదు. వాళ్ళ బాబాయ్ ఇంట్లో పెరిగింది. ఆ తర్వాత చదువు కోసం లండన్కి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడే నాతో వచ్చింది. నువ్వు బుజ్జి అని తెలిస్తే నా చెల్లెలు నన్ను వదిలి నీతో పాటే వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళ పాటైనా నా చెల్లెలు నాతో ఉండని, మారుతుందేమోనని ఆశ. నాకు నా చెల్లెలు తప్ప ఇంకెవరూ లేరు. నేను చేయలేని పని నువ్వు నన్ను అడుగుతున్నావు డార్లింగ్. చిట్టిని చూస్తే చెప్పకుండా నేను ఉండలేను డార్లింగ్. నా బాధ నీకెలా తెలుస్తుందిరా? నువ్వు దూరం అయ్యాక నీ తండ్రి నీ గురించి ఎంత ఏడ్చుంటాడో నాకు తెలుసు. ఏదో ఆకతాయితనంలో నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయాక నీ చిట్టు గురించి తప్ప నీ తండ్రి గురించి ఏ రోజూ ఆలోచించు